ఓం శన్నో పితృస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. రుద్ర హృదయంగా, అసలు రుద్రమే యజుర్వేదానికి హృదయం, మధ్యలో ఉంటుంది. ఆ యజుర్వేదంలో ఉన్న రుద్రానికి హృదయంగా ఉండేటటువంటిది 8వ అనువాకం. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమో నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో అంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ నమః మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అలా ఈ దీంట్లో పూర్తిగా రుద్రం చేయలేనటువంటి వారు కూడా ఈ నమస్సోమాయచ దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. అది కూడా చేయడానికి తీరిక లేనటువంటి వాళ్ళు ఉంటారు. అయినా అభిషేకం చెయ్యాలి అనేటటువంటి ఒక తపన లోపల ఉన్నవాళ్ళు, అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి చేసుకుంటూ ఉన్నారంటే నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. వీటంటికి శంకరుడు మయస్కరుడు బానే ఉంది. వీళ్ళందరికీ కూడా నమః, నమ్మకం అంటేనే అందరికీ నమస్కరిస్తున్నాను 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 అని ఇన్నిసార్లు చెప్పడం ఏమిటంటే, రుద్రుడు ఈ సృష్టిలో మనకి ఎన్ని రూపాలలో కనపడుతున్నాడో అన్ని రూపాలలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కరిస్తున్నాను. రుద్రుడు అంటే ఒక లింగం మాత్రమే కాదండి. మనం కన్ను తెరిచి అలా చూడడం మొదలు పెడితే ఎక్కడెక్కడైతే రెండింటికి రెండు ఒకదాని దగ్గరికి ఒకటి వచ్చి ఆ రెండు ఇలా రావడం వల్ల చిన్న ఘర్షణ జరిగితే అక్కడ ఒక కొత్త శక్తి ఉత్పన్నమవుతుందో అటువంటి శక్తులన్నింటినీ కూడా రుద్ర శబ్దంతో మనం సంకేతించి చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి రుద్ర రూపాల్లో ఉండేటటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు శంకరాయచ ప్రారంభమేమో మన్యవ తోత ఇషవే నమః అంటూ మొదలు పెడతారు. అంటే కోపస్వరూపుడు ఆయన మొదలు పెట్టేది, ఆయన్ని ప్రార్థించేది చాలా కోపస్వరూపుడైనటువంటి వాడు అనే అర్థంలో మొదలు పెడతారు. ఆ తర్వాత ఇషవే నమః, చేతిలో బాణాలు కలిగిన వాడు, ధన్వనే విల్లు కలిగిన వాడు, ఇలాంటి రూపంలో మొదలు పెట్టినటువంటిది. అంత ఉగ్ర రూపంలో మొదలు పెట్టినటువంటి రుద్రుడి గురించి హృదయం దగ్గరికి వచ్చేప్పటికి ఎలా ఉంది అంటే నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శంకరోతి అంటే శుభాన్ని కలిగించేటటువంటి వాడు, మేలు కలిగించేటటువంటి వాడు, మంగళం కలిగించేటటువంటి వాడు అనే అర్థం శంకర శబ్దానికి ఉంటే, శివ శబ్దానికి కూడా దరిదాపుల్లో అదే అర్థం. శివం అనేటటువంటి దానికి శుభం. మనం వింటాం, కొంతమంది కొన్ని సంప్రదాయాలకు సంబంధించినటువంటి యతులు ఇది శివం అంటారు, అంటే అంతే, అంతకన్నా ఎక్కువ మాట్లాడరు. మరి కొన్ని సంప్రదాయాలకు చెందిన వాళ్ళు మంగళం మహత్ అంటారు. ఈ రెండిటికి అర్థం ఒకటే. మంగళం మహత్ అంటే కూడా గొప్పదైనటువంటి మంగళం కలుగ్గాక అనే ఆశీర్వచనం ఉంది. ఇది శివం అంటే ఇదే శుభం, ఇది మేలు. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి శివ శబ్దానికి. అందులో కూడా నక్క అనే అర్థం కూడా ఉంది శివ అన్నదానికి. కానీ ప్రధానంగా మనం తీసుకునేటటువంటిది శివ అంటే నక్క అనే అర్థం వస్తుందన్నమాట. ఈ కానీ ఇక్కడ అది కాదు కదా, ఈయనకి సంబంధించినటువంటిది శుభప్రదుడు అనే అర్థమే వాడతాం. ఆ నమ శివాయ చ, శుభప్రదుడైనటువంటి శివుడికి నమస్కారం. తర్వాత ఏముంది?
శివతరాయ చ. శివతరుడికి నమస్కారం. ఏమిటర్థం? తర, తమ అనేటటువంటి ప్రత్యయాలని మనం ఆంగ్లంలో ఉన్న మోర్ అండ్ మోస్ట్ అనే అర్థంలో వాడతాం. శివ శుభం, శివతరం మోర్ శుభం, ఎక్కువ. శివతమం మరింత, ది అన్నమాట, ది బెస్ట్ అన్నట్టు. గుడ్, బెటర్, బెస్ట్ అన్నది తమం. అందుకే ఎక్కువ తక్కువల తేడా తెలియని వాళ్ళని తరతమ జ్ఞానం లేదా అని అడుగుతారు. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటటువంటి తేడా తెలియదా, తారతమ్యం తెలియదా అనేటటువంటి పదం వాడటం ఏమిటి? మోర్, మచ్, మోర్, మోస్ట్ అనేటటువంటి అర్థాల్లో ఉన్నది, దానికన్నా గొప్పది, దానికన్నా అన్నింటికన్నా గొప్పది. సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అనే అర్థాల్లో మనం అమ్మవారి గురించి చెప్పుకునే రూపాల గురించి చెప్తూ స్థూల రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మతర రూపం, సూక్ష్మతమ రూపం అనే పదాలు వాడుతున్నాం మనం సౌందర్య లహరిలో చెప్పేటప్పుడు. స్థూలం పెద్దది, సూక్ష్మం చిన్నది, సూక్ష్మతరం మరీ చిన్నది, సూక్ష్మతమం అన్నింటికన్నా చిన్నది. ఇలా అర్థాల్లో తర ప్రత్యయం వాడినప్పుడు ఇక్కడ శివతర అంటే ఎవరు? శివుడు బాగున్నాడు, చక్కగానే ఉంది. శివుడు శుభప్రదుడు, మనకి తెలిసిన శివుడు, సదాశివుడు, ఇవన్నీ ఉన్నాయి. శివతరుడు ఎవరు? మామూలుగా ఈ తర శబ్దం వాడినప్పుడు అర్థాలు భిన్నంగా వచ్చేవి కూడా ఉన్నాయి. అశ్వం, అశ్వతరం అంటే అశ్వం కన్నా గొప్పది అనేది అదొక వేరే జంతువుకు సంబంధించిన అర్థం వస్తుంది, గుర్రాలకు సంబంధించింది రాదు. అట్లా ఏదైనా ఉందా? అశ్వతరుడు ఎవరు, శివతరుడు ఎవరై ఉంటారు? ఇలా నేను కొంతమందిని అడగడం జరిగింది, చాలా మందిని అడిగా. ఏమిటి పిచ్చి ప్రశ్నలు అనే సమాధానమే తప్ప అది బాగా తెలుసుకోవాలండి, మామూలుగా అర్థం కాదండి. అది చాలా లోతుగా తత్వం తెలుసుకుంటే తప్ప అర్థం కాదు. అంటే ఇలాంటివి సమాధానం తెలియనప్పుడు ఇలా చెప్పడం జరుగుతుందేమో. దానికి ఉపాధ్యాయుల గురించి చెప్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు కనుక విద్యార్థి అడిగిన సమాధానం ప్రశ్నకి సమాధానం తెలియకపోతే ఎక్కడ తన పరువు పోతుందో అని చెప్పి దే కన్ఫ్యూజ్ ద స్టూడెంట్. ఇది చెయ్యకూడనటువంటి పని. కానీ విద్యార్థి ఎప్పుడు తెలియదు, నేను కూడా నీతో కలిసి తెలుసుకుంటాను, నీకు తెలిస్తే నాకు చెప్పు, ఇద్దరం కలిసి తెలుసుకుందాము అని అన్నవి ఉపాధ్యాయుణ్ణి జీవితకాలం గౌరవిస్తాడు. ఆ క్షణాన ఈ ఉపాధ్యాయుడికి ఏం తెలియదు అని అనుకున్నా ఏదో ఒకటి చెప్పేసి మసిపూసి మారోడికాయ చేసినటువంటి ఉపాధ్యాయుడి కన్నా ఇలా తెలియదు అని చెప్పిన ఉపాధ్యాయుడిని పెద్దవాడయ్యాక జీవితంలో గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. గురుస్థానంలో ఉన్న వాళ్ళైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా కొద్దిమంది ఇలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఎప్పుడూ కూడా అతి సామాన్యమైన 5వ తరగతి 6వ తరగతి విద్యార్థి స్థాయిలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా. అట్లా చేసుకుంటే తప్ప నా బుర్రకెక్కదు. అలా ఆలోచన చేయగా నాకు పెద్దగా ఏమీ ఎక్కడి నుంచి సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలేదు. కానీ ఒక రోజు ఎప్పుడో ఒక సందర్భంలో, అది కూడా ఒక పర్టికులర్ సందర్భం, ఆ సందర్భంలో చదువుతూ ఉండగా రుద్రం చాలా దీక్షగా చదువుతూ ఉన్న సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, మనకి మానవుల లెక్క ఒకటి ఉంటుంది, దేవతల లెక్క ఒకటి. మనకి తెలిసిందంతా ఎలా ఉంటుంది అంటే మనకి అప్లై చేయగలిగిన వరకే మనం ఆలోచించగలం. అంతకు మించి ఆలోచన చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండదు. నాకు ఆబ్జెక్టివ్ గా మాత్రమే నేను చెప్పగలను, అంతేగాని అబ్సల్యూట్ గా నేను చెప్పలేను. అప్పరెంట్ గా చెప్పగలను, అబ్సల్యూట్ గా చెప్పలేను. దృశ్యమానంగా నేను చెప్పగలను, కానీ ఈ దృశ్యానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిని నేను గమనించలేను. నేనే కాదు, లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. అంతేకాదు, ప్రతి విషయాన్ని నాకు నేను అప్లై చేసుకుని అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నాకు అంటే ఎవరికి వాళ్ళకని అర్థం చెప్పుకోవాలి. నాకు నేను అప్లై చేసుకోగలను, కానీ దానికన్నా అతీతమైన స్థితికి నేను అప్లై చేసుకోలేను. మనం దేన్నైనా పంచేంద్రియాలతో గ్రహించగలం. ఈ మాట చాలా సార్లు చెప్పుకున్నాం. పంచేంద్రియాలని నియంత్రించే మనస్సుతో కూడా ఇంట్యూటివ్ గా కొన్ని గ్రహించగలం. సహజాతం అంటారు.
ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూటివ్ గా కూడా కొన్ని గ్రహించగలం. కానీ మన ఇంట్యూషన్ గాని, మన పంచేంద్రియాలు గాని ఎంత దాకా వెళ్ళగలవు? మనకి తెలిసిన విషయాల గురించే చెప్పగలవు. మన భావన ఎంతసేపు బావిలో కప్పల్లాగా ఎంతుంటుంది, ఇంతుంటుందా, ఇంతుంటుందా అని గాలి పూరించి, పూరించి, పూరించి ఇంత అని చెప్పడమే జరిగింది గానీ, అంతకన్నా నా భావనని మించి ఉంటుంది అని చెప్పి ఊహ చేయగలిగిన సామర్థ్యం ఉంటుందా? నా ఊహ ఎంతవరకు వెళ్ళగలదు అంటే, నాకు తెలిసిన విషయాల వరకే వెళ్ళగలదు. దీనికి నేనెప్పుడు మనం చెప్పుకునే ఉదాహరణ ఒకటుంది. బాగా అన్ని సందర్భాల్లోనూ పనికొస్తాయవి. ఒక తీపి ఉంది. మామిడి పండు తిన్నాం. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తాను అదే ఉదాహరణ బాగా అర్థమవుతుందని. ఒక మామిడి పండు తిన్నాం. తీయగా ఉంది. ఎట్లా ఉంది? చాలా తీయగా. చిన్నతనం నుంచి ఎప్పుడూ కూడా తీపి అన్నది తెలియనటువంటి వాళ్ళకి, తీపి ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం? వాళ్ళకి అవగాహనకి రాదు. పుట్టుగుడ్డి వెన్నెల ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా చెప్పగలడు? లేదా పుట్టుగుడ్డికి మనం వెన్నెల ఎట్లా ఉంటుంది అనే సంగతిని ఎట్లా అర్థం చేసేట్టు చెప్పగలం? చెప్పలేం. ఏ రంగు చెప్పలేం. వెన్నెల ఎట్లా ఉంటుందో చెప్పలేం. ఏది చెప్పలేం. దీనికో చిన్న చమత్కారమైన కథ చెప్తారు. వెన్నెల పాలెలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయన్నారట. వెన్నెల ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందన్నారట. తెలుపు ఎట్లా ఉంటుందంటే కొంగలా ఉంటుందన్నారట. కొంగ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందన్నారట. ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ చెయ్యి ముట్టుకు చూశాడు. అంటే వెన్నెల ఎట్లా ఉంటుందని అర్థమైంది గుడ్డివాడికి, ఈ చెయ్యి ఆకారంలో ఉన్నట్టుగా ఉంటుంది అని అర్థమైంది. అంతే కదా! అతడు దోషమని చెప్పట్లా నేను. అవగాహన ఎట్లా ఉందో ఆ విధంగా మనము మానవులమైనటువంటి వాళ్ళము పంచేంద్రియాల ద్వారా గ్రహించగలిగినటువంటి విషయాలను గ్రహిస్తామే తప్ప అంతకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాటిని గ్రహించలేం. అలా గ్రహించగలిగినటువంటిది ఏదుంది? మానవులకు సంబంధించినటువంటిది, దృశ్యమానమైనటువంటిది, ప్రతిదాన్ని నేను అనేటటువంటి సబ్జెక్టుతో గ్రహించగలిగినటువంటిది మాత్రమే మనకి తెలుస్తుంది. దానికి మించింది కూడా ఉంది కదా! ఇది శివ శబ్దానికి అప్లై చేసి చూద్దాం. శివ అంటే శుభము అన్నాం కదా! ఈ శుభం ఏమిటి? నాకు శుభమైంది. లోకంలో అందరికీ శుభం కావాలన్న నియమం ఉందా? నేను మంచి అనుకున్నది అందరికీ మంచి అవ్వాలన్న నియమం ఉందా? నాకు తీపి చాలా ఇష్టం. చాలా బాగుంటుందంటాను. ఇష్టంగా తింటాను. కానీ అదే ఆహ్, డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళకి అది మంచవుతుందా? అది వాళ్ళకి శుభం కాదు. తీపి చెడ్డది కాదు. కానీ అది వ్యక్తిగతంగా నాకు ఇష్టం. నేను నీరసంగా ఉంటే తీపి తినంగానే కొంచెం ఓపికొస్తుంది. శరీరంలో డ్రైన్ ఔట్ అయిపోయినటువంటి శక్తి అంతా మళ్ళీ పుంజుకోవడం జరుగుతుంది. కానీ అదే చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? అది తినంగానే వ్యాధి ప్రకోపిస్తుంది. కనుక నాకు మంచి ఏదైతే ఉందో అది అందరికీ మంచి కావాలనేటటువంటి నియమం లేదు. మానవ మేధకి, మానవుడి యొక్క అవగాహనకి, మానవుడి యొక్క గ్రహణ శక్తికి అందినటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలంతా రూపుదాల్చినట్టయితే అది శివుడు. మానవ మేధకి అతీతంగా ఒక శుభం, ఒక మేలు, ఒక మంచి అన్నది ఉందే అది శివతర. అందరికీ అర్థం కావాలని ఏం లేదు. అందరికీ మంచి అవ్వాలని ఏం లేదు. అబ్బా! బానే అర్థమైందండి. గుడ్ శివ. ఏదో విషయం ఉంది గానీ నాకు అర్థం కాలేదండి. శివతరం. నా వరకే మంచిదండి. శివ. అందరికీ మంచిదవునో కాదో తెలీదు. నాకు మంచిది శివ. కానీ నాకు తెలిసిన సమస్తమైన సృష్టికి సంబంధించిన మంచి ఏదైతే ఉందో అది స్వరూపం ధరిస్తే శివతరం. శివ అంటే నోన్ అనుకుందాం. నోన్ వెల్ఫేర్, తెలిసినటువంటి శుభం, నాకు తెలిసినటువంటి శుభం, నాకు తెలిసినటువంటి మంచి, నాకు తెలిసినటువంటి మంగళం, నాకు తెలిసినటువంటి మేలు. ఈ నాకు తెలిసిన అన్నది వదిలేసి నా అవగాహనని మించి సమస్తమైనటువంటి జీవకోటికి పనికొచ్చేది, మేలైనటువంటిది, అన్నిటి యొక్క మేలుని ఒక్కచోట చేర్చినటువంటిది అది శివతరం. ఈ భావన ఎప్పుడో ఒక
ధ్యానంలో నాకు అనిపించింది. ఒకరిద్దరు పెద్దల దగ్గర వ్యక్తీకరిస్తే, అంటే శివతత్వం మీద బాగా అవగాహన ఉన్నటువంటి పెద్దల దగ్గర ప్రస్తావిస్తే అయ్యుండొచ్చమ్మా అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అది నేను చెప్పంగానే మనసులోకి దాన్ని ధ్యానం చేయగలగాలి కదా! ఇంటికెళ్ళాక తెలుస్తుంది. నేను చెప్పాను అయ్యుండొచ్చమ్మా అంటే, ఇది కాకపోతే మాత్రం నాకు తప్పనిసరిగా తెలియచెప్పండి అని అడిగాను. కాకపోతే చెప్పమని. అయితే చెప్పాల్సిన పని లేదు. అంటే బాగుంది అని 1, 2 మంచి మాటలే ఉంటాయి కదా! అది వినాల్సినంత అవసరం లేదు. ఇది ఇది తప్పైతే మాత్రం తప్పనిసరిగా చెప్పమని, అందులో నేను అడిగినటువంటి వాళ్ళల్లో ఒకరు చాలా సిన్సియర్. ఏ విధంగాను అసత్యం ఆడడం గాని, అబద్ధం చెప్పడం గాని, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడడం గాని ఆహ్, చెయ్యని వ్యక్తి. అడిగితే వాళ్ళ నుంచి ఎప్పుడు సమాధానం రాలేదు. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ కలిసినప్పుడు అడిగితే, "నిజమేననిపించిందమ్మా" అన్నారు అంతే. అనిపించింది అన్నారు తప్ప, అది సత్యమని అయితే అనలేదు. ఇది నా మనసుకి తోచినటువంటిది. మనకి సత్యము, ఋతము అనే ఒకటున్నాయి గదా! ఆ రెండిటికి ఉన్నటువంటి భేదమే శివ, శివతరకి ఉందేమో ఉన్నది అని నాకు అనిపించింది. ఋతం అంటే మనకి తెలిసినటువంటి ట్రూత్ ఏదైతే ఉందో అది నోన్ ట్రూత్. సత్యం అంటే ఎటర్నల్ ట్రూత్. ఈ రెండింటికి అంటే ఒకటి నోన్ ట్రూత్, ఒకటి ఎటర్నల్ ట్రూత్. ఎటర్నల్ అంతా నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదు కదండీ! ఐ థింక్ నేను కొద్దిగా అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని అనుకుంటున్నాను. శివం అంటే ప్రతి మనిషి తనకి తాను శుభం అనుకునేటటువంటిది. లేదా తనకి తెలిసినటువంటి శుభాన్ని గురించి ఆలోచించేది. మనం శుభం అనుకునేది అన్ని సార్లు శుభం అవ్వాల్సిన పని లేదు. అందరికీ శుభం అవ్వాల్సినటువంటి పని లేదు. అలా అందరికీ శుభమయ్యేటటువంటి ఆహ్, లోకమంతటికి శుభమయ్యేటటువంటిది ఏదైతే ఉందో అది మనకి తెలిసిన శుభానికన్నా పైన ఉంటుంది గనక అది శివతర అయి ఉంటుంది అని ఆహ్, నా ఆలోచన. మీకు అర్థమైందనుకుంటా. అర్థం చేసే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలినైతే సరే, లేకపోతే ఏదన్నా సందేహం ఉంటే అడగొచ్చు. స్వస్తి.